ఈ భాగవత కథ వినుటకు అర్హులు ఎవరు అని నారదుడు ప్రశ్నకి సనకసనందనాథులు అన్ని రకముల పాపములో ఎంత ఘోర పాపములో చేసిన వారికైనా ముక్తి లభిస్తుంది అని చెప్పి ఈ విషయం నీకు ఒక కథ చెప్తాను అని గోకర్ణుని కథ చెప్తాడు. పూర్వకాలమున తుంగభద్రా నదీ తీరమున ఒక శ్రేష్టమైన నగరము కలదు. ఆ నగరం నందు ఆత్మదేవుడను బ్రాహ్మణుడు సమస్త వేదశాస్త్రముల యందు శ్రౌత స్మారక కర్మల యందు నిష్ణాతుడు. అతడు మరి ఒక సూర్యుని వంటి తేజస్సు కలవాడు. అతని భార్య సౌందర్యవతి ఉత్తమ వంశానికి చెందింది. కానీ హఠస్వభావము క్రూరమైన స్వభావము కలది. వారికి వయసు మళ్ళినది కానీ సంతానం లేదు. సంతానం కొరకు వారి అన్ని విధములా ప్రయత్నించిన తమ సగభాగం సంపదలను వెచ్చించినా కూడా వారికి సంతానము కలగలేదు. ఒకనాడు బ్రాహ్మణుడు మిక్కిలి దుఃఖముతో అడవికి వెళ్ళిపోతాడు. చెరువు వద్ద తప్పిక తీర్చుకోవడానికని కూర్చున్నప్పుడు ఒక మహాత్ముడు ఒక సన్యాసి అక్కడ ఆయనకి కనిపిస్తాడు. అతడు ఏమిటి నీ కష్టము అని ప్రశ్నిస్తాడు. అప్పుడు బ్రాహ్మణుడు తన వృత్తాంతాన్ని అంతా వివరిస్తాడు. ఇది నా పూర్వజన్మ పాపరాశి, నేను ప్రాణములు విడవడానికే ఈ అడవికి వచ్చాను అని చెప్తాడు. అప్పుడు ఆయన లలాటముని పరీక్షించి ఆ బ్రాహ్మణోత్తముడు నీకు కర్మగతి ప్రబలమైనది, 7 జన్మల వరకు నీకు ఏ విధమైన సంతానము కలగదు అని నిశ్చయంగా చెప్తాడు. పూర్వకాలం నందు సగరుడు అంగుడు అను రాజులు సంతతి కారణమున చాలా బాధలు పడ్డారు అని కూడా చెప్తాడు. అయినను ఈ ఆత్మదేవుడు వినకుండాను బలవంతముగానైనా నాకు పుత్రుని ప్రసాదింపమని, లేకుంటే నేను ప్రాణత్యాగానికి కూడా సిద్ధము అని అంటాడు. ఆ మహర్షి మరలా వారించను. చిత్రకేతువు అను మహారాజును ఇట్లే మొండితనమున పుత్రుని వలన కష్టాన పాలయ్యను. దైవమే మానవుని ప్రయత్నము అణిచివేసిన మనిషికి సుఖము లభించదు అని యాచకుని వలె నా ఎదుట నిలిచి ఉన్నాము అని ఒక పండు ఇచ్చి ఇది నీ భార్యకు తినిపించమని చెప్పి కొన్ని నియమములు, సత్యము, సదాచారము, దయ, దానము వంటి గుణములు కలిగి ఉండి ఒక పూట మాత్రమే భోజనము చేయవలనమని చెప్పాను. ఆయన ఇంటికి వచ్చి భార్యకు అన్ని వివరములుగా చెప్తాడు. ఆమె దుర్బుద్ధితో తన అందము చెడిపోవును అని తలచి గోవుకు పెట్టాను. అదే సమయమున గర్భవతిగా ఉన్న ఆమె సోదరి వారి ఇంటికి వస్తుంది. ఇద్దరూ కూడి ఒక కుటిల పన్నాగం చేస్తారు. ఆమె గర్భంలో ఉన్న శిశువును ఈమెకిచ్చి తాను బాలుడికి పాలు పట్టునిపమన ఆ ఇంటిలో ఉండవచ్చును అని ప్లాన్ వేస్తారు. దుందిలి సోదరికి సంతానం కలిగెను. సోదరి భర్త ఆ బాలుడిని దుందిలికి తెచ్చి ఇచ్చాను. అప్పుడు దుందిలి తనకు సుఖప్రసవము జరిగినదని, బాలుడు పుట్టాడు అని భర్తకి చెప్తుంది. అప్పుడు ఆత్మదేవుడు బాలుని జాతక కర్మలు చూపించి దానములు చేసి మంగళవాద్యములు మోగించి అన్ని శుభప్రభదమైన కార్యక్రమములు చేసి ఆ బాలునికి దొందికారి అని పేరు పెడతారు. దొందిలి తన 3 నెలలు గడిచిన పెదవాత వారికి ఇంటిలో గోవునకు ఒక మానవాకారం గల బాలుడు పుడతాడు. ఆ బాలుని చెవులు ఆవు చెవుల వలె ఉండటం వలన గోకర్ణుడు అని నామకరణం చేస్తారు. ఆ బాలుని దేహము సువర్ణకాంతులు వెదజల్లుచుండెను. అన్ని అవయవములు తీర్చిదిద్దినట్లు సుందరముగా ఉండెను. దుందుకారి గోకర్ణుడు పెరిగి యవ్వన దశకు చేరుకుంటారు. గోకర్ణుడు గొప్ప విద్వాంసుడు, జ్ఞానవంతుడు అవుతాడు. కానీ దుందుకారి క్రూరుడు, కోపము బుసలు కొట్టుచూ ఉండెను. పరుల వస్తువులు దొంగలించుట, హింసించుట ఒక ఆటగా మారాను. వేశ్యల వలలో చిక్కుకొని తండ్రి సంపదను నాశనం చేశాను. ఇది అంతయు చూసి ఆత్మదేవుడు మిక్కిలి దుఃఖించి గోకర్ణుడు అక్కడికి వచ్చి తండ్రికి వైరాగ్యంను ఉపదేశిస్తూ ఉంటాడు. అప్పుడు ఆత్మదేవుడు ఇంటిని విడిచి వనమునకు వెళ్ళిపోతాడు. అప్పటికి అతని మనసు స్థిమితపడి భగవంతుని సేవలో గడుపుచు భాగవతనందలి దశమస్కందమును పఠించుచు భగవానుని చేరుకుంటాడు. తల్లి కొడుకు పెట్టు బాధలు తట్టుకొనలేక బావిలో పడి మరణిస్తుంది. దుందుకారి 5 వేశ్యలతో కలిసి ఆ గృహమున నివసిస్తూ ఉంటాడు.
చాలా ధనము దొంగలించి వారికి వస్త్రములో నగలు అమర్చుతూ ఉంటాడు. ఆ సంపదను చూసిన ఆ స్త్రీలు ఆ ధనముపై ఆశతో అతన్ని చంపేస్తారు. అతను భయంకరమైన ప్రేత రూపం పొందుతాడు. గోకర్ణుడు గయతో సహా చాలా క్షేత్రముల్లో అన్నగారి శ్రాద్ధములను పెట్టుతూ ఉంటాడు. అట్లు తిరుగుతూ ఒక రాత్రి తన ఇంటికి చేరుకుంటాడు. అది గమనించిన దుందుకారుని ప్రేతము తన వికృత రూపమును గోకర్ణుడికి చూపిస్తుంది. రోజుకొక వికృత రూపములో కనిపిస్తున్న ప్రేతముని గోకర్ణుడు ఎవరు నువ్వు అని ప్రశ్నిస్తాడు. మిక్కిలి దుఃఖముతో మాట చెప్పలేని స్థితి చూసి గోకర్ణుడు మంత్రించిన జలమును చల్లి కాస్త ఉపశమింపచేసి తన సోదరుడు అని తెలుసుకుంటాడు. గోకర్ణుడు తను చేసిన గయతో సహా అన్ని శ్రాద్ధకర్మములను వివరిస్తాడు. కానీ గోకర్ణుడికి ఆ రాత్రి అంతయో ఆలోచించను వేరు మార్గము కనపడలేదు. మరునాడు ఉదయము ఊరివారు ఇతను చూసి వస్తారు. వారికి రాత్రి ఉదంతం అంతయు వినిపిస్తాడు. వచ్చిన వారిలో వేదాంతులు, జ్ఞానులు, పండితులు ఉంటారు. కానీ వారికి ఏమీ అంతు చిక్కకుండా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ విషయమును కూర్చి సూర్య భగవానుని ఆదేశమును పాటించవలను అని నిశ్చయించుకుంటారు. గోకర్ణుడు తన తపోబలం చేత సూర్యుని గమనమును నిలిపివేస్తాడు. గోకర్ణుని ప్రార్థనను విని సూర్యభగవానుడు శ్రీమద్ భాగవతం వలన ముక్తి లభిస్తుంది, కావున 7 దినములు పారాయణం చేయము, చక్కగా ప్రవచించుము అని సూచిస్తాడు. అప్పుడు గోకర్ణుడు భాగవతం చెప్పుటకు సంసిద్ధుడు అవుతాడు. అంగవైకల్యము కలవారితో సహా స్త్రీలు, పురుషులు, ముసలివారు, పల్లెల నుంచి పట్టణముల నుంచి ప్రజలు అసంఖ్యాకంగా తరలివస్తారు. ఆ జనసమర్థను చూసి దేవతలు ఆశ్చర్యపోతారు. ప్రేత రూపంన వాయు రూపంలో ఉన్న దుందుకారికి బయట కూర్చుందుటకు స్థలము లేక వెదురు కర్రను ఆశ్రయిస్తాడు. గోకర్ణుడు విష్ణు భక్తుడ ఒక బ్రాహ్మణుని ముఖ్య శ్రోతగా నియమిస్తాడు. ప్రథమ స్కందము నుండి స్పష్టమైన కంఠముతో కథను వినిపించడం ప్రారంభిస్తాడు. సాయంకాలం విశ్రాంతి అయిన వెంటనే సభాసదులు అందరూ చూచుచుండగానే ఆ వెదురు కర్ర యొక్క మొదటి కణుపు పటపటమని శబ్దము చేయుచు పగిలిపోయాను. ఇదే రీతిగా 7 దినములు 7 కనుపులు పగిలిపోయాను. ప్రేత రూపంలో ఉన్న దుందుకారి పవిత్రుడై ప్రేతత్వం నుండి విముక్తుడై దివ్యమైన రూపమును ధరించి అందరి ఎదుట నిలబడతాడు. శ్యామవర్ణ శరీరముతో పీతాంబరమును ధరించి తులసీమాలలతో శోభిల్లుచు శరమున మనోహరమైన కిరీటము, చెవులకు కుండలములో మిలమిలా మెరియుచు తన సోదరుడైన గోకర్ణు నమస్కరించి నీ దయతో ప్రేతత్వం బాధ నుండి విముక్తి కలిగినది అని అన్ని విషయములో చెప్పుచుండగానే వైకుంఠవాసులకు పార్శ్వదులతో కూడిన విమానము అతని కొరకై వచ్చి ఆగగానే దుందుగారి అన్నకు నమస్కరించి కృతజ్ఞతలు తెలిపి విమానము అధిరోహించెను. అప్పుడు గోకర్ణుడు పార్శ్వదులను ఇట్లు ప్రశ్నించను, ఇక్కడ నిర్మల చిత్తులకు మా శ్రోతలు ఎందరో ఉన్నారు, వారి అందరికీ సరిపడా విమానములు తీసుకొని రాలేదు ఎందుకు అని. అప్పుడు పార్శ్వదులు ఇట్లా పలికిరి, వినుట ఎందుకల భేదం వలన దాని ఫలితం నందు భేదం ఏర్పడినది. అందరూ సమానంగా వినియున్నారు, కానీ ఒకే విధముగా చింతనము చేయలేదు. ఈ ప్రేతము 7 దినములు ఉపవాసం చేసి చక్కగా శ్రవణం చేసినది, నిధిధ్యాసం కూడా చేస్తుండెను. జ్ఞానము దృఢము కాకపోయినచో అది వ్యర్థము అగును. ఏమరపాటుతో శ్రవణము చేయని ఎడల వినినిదంతయో గాలిలో కలిసిపోవును. మంత్రమునందు సందేహము ఏర్పడినచో అది నష్టం పోవును. చిత్తచాంచల్యంతో చేసిన జపము బూడిదలో పోసిన పన్నీరు అగును. శ్రోత్రియులు కాని వారికి ఇచ్చిన దానము వ్యర్థము. ఆచారము లేని కులము వ్యర్థము. ఈ విధముగా వినినచో వీరందరికీ వైకుంఠవాసము లభించును అని ఆ పార్శ్వదులు చెప్పి, గోకర్ణ, గోవిందుడు స్వయంగా వచ్చి నిన్ను గోలోకధామమునకు తీసుకుని వెళ్ళును అని చెప్పి శ్రీహరిని కీర్తించుతూ వైకుంఠధామమునకు వెళ్ళిపోతారు. శ్రావణ మాసం నందు గోకర్ణుడు మరలా అదే విధంగా సప్తాహక్రమంతో భాగవతమును వినిపించాను. రెండవసారి శ్రోతలు చాలా శ్రద్ధతో వినినంతలో భగవంతుడు విమానంతో ప్రత్యక్షమయ్యను. తన పాంచజన్య శంఖమును పూరించను. గోకర్ణుని కౌలించుకొని అతనికి తన వంటి స్వరూపమును ప్రసాదించను. ఇతర శ్రోతలు
ఒక్క క్షణంలో శ్యామవర్ణము పీతాంబరములో కిరీటముతో కుండలముల తోడను అలంకరింపచేసెను. కుక్కలు చండాలురు అందరినీ విమానం ఎక్కించను. ఆ విమానము గోలోకధామమునకు చేరెను. సూర్యచంద్రులు సిద్ధపురుషులకు కూడా అంత సులభంగా లభ్యం కాని గోలోకము శ్రీమద్ భాగవత శ్రవణం వలన లభించను. ఈ గోకర్ణోపాఖ్యానములోని కొంచెము వినినను తిరిగి తల్లి కడుపున పుట్టరు. గాలి నీరు ఆకులను ఆహారంగా స్వీకరించి శరీరం కష్టపెట్టుట వలన కానీ దీర్ఘకాలము తపస్సు చేయట వలన కానీ మరి దేనితో కానీ పొందలేని గతిని పరంధామ ప్రాప్తిని సప్తాహశ్రమం వలన సహజముగానే పొందుతారు. చిత్రకూటమున విరాజమానుడైన శౌండల్య మునీంద్రుడు కూడా ఈ భాగవతమును పఠించుచుండును. ఇందులో నిష్కపటములో నిష్కామ్యములో అయిన పరమధర్మములు నిరూపించబడినవి. జ్ఞాన వైరాగ్యములతో పాటు భక్తితో కూడిన నివృత్తి మార్గము ప్రకటింపబడినది. శ్రాద్ధ సమయమున దీన్ని పఠించిన ఎడల పితృదేవతలకు తృప్తి కలుగును.